ఉద్యమంలో కూడా మీరు అట్లనే వసూలు చేసిండ్రు కదా, ఉద్యమం ఫండింగ్. ఉద్యమంలో చేసినప్పుడు అమ్మా పార్టీ ఫండ్ లేదని మా తాడూరు శ్రీనివాసు అధ్యక్షునికి ఇచ్చిండ్రు కేసీఆర్ గారు. తాడూరు శ్రీనివాస్ గారు ఏమన్నారంటే, మనకు పార్టీకి ఫండ్ లేదు మనమ్మ గారు అంటే, నాగిళ్ళ బాలరెడ్డి, బేతాల బాలరాజా, శానం, ఇంకో ఈసేలు బాలరాజా, 10-20 మంది మొగోళ్ళు ఇంకా నేను ఒక్కదాన్ని, ఇంకో సాకల ఆమె లక్ష్మణి ఉండే, భాగ్యమ్మ నుండే, వాళ్ళు ముగ్గురు నింటబెట్టుకొని వచ్చి ఎండాకాలం ఈసేలు చివరస్తల లారీలు దూడ్చి జీబులు దూడ్చి వచ్చే బస్సును దూడితే వాళ్ళు 5 రూపాయలు ఇచ్చినా, 2 రూపాయలు ఇచ్చినా, 3 రూపాయలు ఇచ్చినా ఆ తాడూరు శ్రీనివాస ఆడ కూర్చుంటుండే, అన్ని తీసుకుపోయి ఆయన సంచిలో పోస్తుంటివి. మా ఇంటికా నుండి ఇంత అన్నం కట్టుకొచ్చుకొని ఏమన్నా నీడుంటే ఆ చెట్ల కింద తిని ఇంటికోదు. మేము ఎవరిని మందిని ముంచి కూడా తినలే తాగలేదమ్మా, ఇప్పటికైనా ఎవరు సొమ్ము తినలేదమ్మా. నా కష్టం, నేను అప్పుడు 4 పిల్లలు దాక్కుంటా, ఏ పిలుపు కేసీఆర్ గారు ఏ పిలిపించినా మొగోళ్ళ కన ముందు పోయి నేనే కూర్చుంది బస్సు డిప్పల గాడ కానీ ఏడ కానీ. ఇప్పుడు గుర్తుపడతాడమ్మా కేసీఆర్ మిమ్మల్ని? గుర్తుపడతాడు. ఆయన బిడ్డంకనే రైల్వేలకి జైలు కొత్తిమి ఎన్నో కేసులు గుర్తుపట్టిండ్రు. కానీ వాళ్ళు కూడా గుర్తుపట్టిండ్రు. బీఫామ్ నా చేతిలో పెట్టాలనుకున్నారు, అది ఇంకా మోసం జరిగింది. బీఫామ్ కూడా ఇయ్యమన్నాడు కేసీఆర్ గారు, నీకు టైగర్ మంచి పోస్ట్ ఇస్తాడు. నా తాన బీఫామ్ తీసుకున్న వాళ్ళు, నాతోటి గెలిచిన ఎమ్మెల్యేలు పోయి నా గురించి చెడు చెప్పారు. నా గురించి మాకన్నా మంచి పోస్ట్ ఇస్తే మమ్మల్ని దొక్కేస్తుంది మాటల్లా. ఇప్పటికే ఎవరు లెక్క చేయదు. నాకు రూపాయి లేకున్నా సరే అమ్మా, నేను ఎవరికి నమస్తే పెట్టను. నా పిల్లలు కూడా అట్లే పెంచుకున్నా. మేము గంజి తాగినా పర్వాలేదు, పరుగుతోటే బతుకుతాం. ఎవరితో అడక తినే పరిస్థితి మాకొద్దు. మా బతుకు మేము బతుకుతాం. నువ్వు పర్వానం తిన్నా అన్నీ ఉంటావు, నేను గంజి తాగి నిన్నే ఉంటా. అవమ్మా కేసీఆర్ ఉద్యమకారులను పట్టించుకోలే, ఉద్యమకారులకు ఏం చేయలే, అమరవీరుల కుటుంబాలకు కూడా ఏం చేయలే అని అంటారు కదా, నిజమేనా? ఇంకా అది మేము వ్యతిరేకించలేము. ఆయనకు చెప్పేటోళ్ళు లేరు. కేసీఆర్ గారికి మా ఇంకా ఇంత పని ఎమ్మెల్యేలు ఏం చేసిర్రో తెలుసా? ఫస్ట్ తెలంగాణ రాగానే ఎమ్మెల్యేలు గెలిచిర్రు. నా ఇంకా ఇంతమంది కష్టపడ్డారని ఆయన దృష్టికి తీసుకోవాలి. వాళ్ళు తీసుకున్నారు. నీ వెనుక 4 నీ చుట్టాలు బంధువులు ఉండరా? కేసీఆర్ గారిని కలవాలంటే నీ 4 నీవు తీసుకుపోవాలి, కల్పించుకొని రావాలి. మమ్మల్ని ఉద్యమం చేసేటప్పుడు అప్పుడు బతిలాడినరు. తెలంగాణ వచ్చినాక ఎప్పుడైతే ఎమ్మెల్యేలు అయినరు, కార్పొరేటర్లు అయినరు, ఒక కార్యకర్తలాగానే చూసిర్రు, రోడ్డు మీద కార్యకర్తలాగానే చూసిర్రు. నేనైతే ఏ రోజు ఇంతకుముందు ఇప్పుడు మీడియా ముఖంగా చెప్తున్నా, మా గెలిచిన సుభాష్ రెడ్డి దగ్గర పోయి నేను ఒక సాయం అడగలే. ఆయన ఇంకా గన్నేళ్ళు ఉద్యమం చేసి, నేను ఇప్పుడు మా లక్ష్మారెడ్డి గారు దేవునసోటి మనిషి, ఆయనను కూడా నేనేం సాయం అడగను. మా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, బండారు లక్ష్మారెడ్డి గారు, నేను ఎవరిని సాయం అడగా. నాకు తిననీకుంది, అంత రిక్వెస్ట్ చేసే అవసరం నాకు లేదు. బతికినంతే బతుకుతా. కోట్లు లక్షలు లేకుండొచ్చు, పర్వైతుందమ్మా. సరే అమ్మా, వీళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే కోపం ఉండి తిడతాండు, కొంతమంది అంటే కోపం ఉండి తిడతాండ్రు. మరి బిడ్డే కదా, సొంతం బిడ్డే కదా, మరి వీళ్ళు ఎందుకు తిడుతుంది కేసీఆర్ని? కవిత ఎందుకు తిడుతుంది? కవితది ఎందుకు తిడుతుంది అంటవా? చూడమ్మా, కవిత తిడుతుందంటే అది ఆమె అర్థం చేసుకోవాలి. ఆమె గురించి మనము చెప్పవసరం లేదు. మరి ఎవరు చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? కాదు, కవిత ఎట్లా అంటుందో ఆమెకి తెలుస్తలేదమ్మా, ఆమెకి తెలుస్తలేదు. మనమేం చెప్పాలి ఆమె గురించి? నిన్నంటది కేసీఆర్ హయాంలో నీళ్ళు ఇయ్యలే, ఉద్యోగాలు ఇయ్యలే, అదే బాటలో కాంగ్రెస్ పోతుంది అంటే కేసీఆర్ హయాంలో కూడా ఇయ్యలేదని చెప్తుంది ఆమె. నీళ్ళు నిధులా ఇచ్చిన వాళ్ళు ప్రజలు తీర్పు చెప్తారు కదా, మనకు తెలియకపోతే ప్రజలకు తెలియదా? తిన్నోళ్ళకి తెలియదా? ఇప్పుడు నీ ఇంటికి వచ్చిన సింగిల్ చాయ్ ఇచ్చినావు, అది ఎట్లా మర్చిపోతావు? కవితక్క ఆ మాటలన్నీ తండ్రి తన దగ్గరుండి చెప్పేడుండే, బయటికి వెళ్ళాక కాదు. చెప్పినా పట్టించుకోలేదన్నమాట కదా ఎవరు? ఆమె చెప్పినా పట్టించుకోకపోతే నీకు ఎంపీ పోస్ట్ ఎట్లొచ్చింది? నీ ఇంకా నిజామాబాద్ ప్రజలంతా బ్రహ్మరథం ఎట్లా పట్టిండ్రు? ఎట్లొచ్చింది? కేసీఆర్ బిడ్డమనే వచ్చింది కదా. ఇప్పుడు ఇండివిజువల్గా పోయి గెలిస్తే తెలుస్తుందమ్మా ఎవరికైనా. రోడ్డు మీద అప్పుడైనా నాయన ఇచ్చిన పోస్టే కదా, ఎన్నికలలో నిలబడి గెలవలేదు కదా ఎంపీ పోస్ట్. నాయన ఇయ్యందే నువ్వు నిజామాబాద్ పోయినవా?
ఇస్తేనే పోయినావు. కేసీఆర్ గారు బిడ్డని గెలిపించిర్రు. మాకు అది కూడా లేదు, మేము ఒక్క మాట అంటలేము. అప్పుడు తిరిగిరా అమ్మ మీరు ఉద్యమంలో ఆమె వెంబడ తిరిగిరా? ఆమెకు తెలుసు ఏడున్నా ఆమె తాన లక్షల ఫోటోలు ఉన్నాయి, 1000 ఫోటోలు ఉన్నాయి. ఆమె ఎక్కడో శిల్పారామం ఎక్కడనో ఉంటే ఆటోలు కట్టుకొని కార్లు కట్టుకొని పోయినాం. ఈడ తండ్రి ఇంటి పక్కల అపార్ట్మెంట్లు ఉంటే పోయినాం. మా పైసలు పెట్టుకుని మేము తిరిగినాం. మాకెవ్వరు ₹1 మాకెవ్వరు ఏమనలే. మాకైనా కానీ కేసీఆర్ గారు అంటే అభిమానమే. ఎందుకంటే జాతిపిత. సరే మీరు ఉద్యమకారులే ఇంతగానో అభిమానం పెట్టుకొని మాట్లాడుతురు కదా, మరి కడుపున పెట్టిన బిడ్డ కదా, ఎట్లా ఏంది అని? కడుపులో పుట్టిన బిడ్డ ఇప్పుడు కోట్లు సంపాయొద్దు, లక్షలు సంపాయొద్దు, వాళ్ళ పరువు మాత్రం తీయొద్దు అని చెప్తున్నామ్మా. వాళ్ళ కుటుంబం పరువు తీయొద్దు. నువ్వు చేస్తే సీఎంగా ఎదుగు, గెలువు, ప్రజల తిరుగు, ప్రజల మెప్పు వందు. వద్దంటలేడు కేసీఆర్ గారు, వద్దంటలేడు. కానీ ఆ ప్రజలలో తిరుక్కుంటే కేసీఆర్ ఏం చేయలేదని చెప్పుకుంటూ పోతాంది కదా. ప్రజలు తెలుసుకోరా ఆయన ఏం చేసింది చేయింది? ప్రజలకు తెలివి లేదా? ఆమె చెప్తేనే మైండ్ డైవర్స్ అవుతుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పే బొక్కబొల్లర పడ్డాడు. రేవంత్ రెడ్డి గెలిపించి ఇప్పుడు వాళ్ళ చెప్తో 4 కొట్టుకుంటున్నారు. ఈమె ఎందుకు చెప్పాలి? ఈమె ఏమన్నా చేస్తా, మంచి పనులు చేస్తా అని ఆమెనిచ్చి ఆమెను గెలవమను. ప్రపంచంలా చేద్దామంటే కూలి మస్తుగా ఉంటుందమ్మా. వెళ్దామంటే రాజ్యానికి రాజు ఒక్కడే. నీవు మెజారిటీ వస్తే నీవే రాజువు కావచ్చు, ఇంకోరికి వస్తే ఇంకోరే రాజు కావచ్చు, ఇంకోరికి వస్తే 33 పార్టీలు పుట్టినాయి ఇంట్లో. ఒక్క పార్టీ కాదు, ఎన్నో పార్టీలు ఉన్నాయి. బీజేపీ ఉంది, జాతీయ పార్టీ బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, మన తెలంగాణ కాడికైనా మన టీఆర్ఎస్ ఉంది, అన్ని సిపిఎం వాళ్ళు ఉండరు, సిపిఐ వాళ్ళు ఉండరు, ఎంతోమంది ఉండరు. నసివి అది గెలిచే ఒకరిని కించపరిచి గెలిచేది గెలుపు కాదు, మన సొంతంగా గెలిచేది గెలుపు. ఇవాళ నేను మీడియాకు రావాలి, ఆ పేద ప్రజల కోసం చెప్పాలి అనుకొని నీ దగ్గర నేను వచ్చిన, నీ దగ్గర ₹500 ఖర్చు పెట్టుకొని నీ దగ్గర వచ్చిన. నా బాధ నా ఇంట్లో నేను మాట్లాడుకుంటే 10 మందికి తెలియదు, ఆ మీడియాలో మాట్లాడితే 10 మందికి తెలుస్తుందని వచ్చిన. కించపరిచేది నేను ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా కించపరుస్తలేను. వెనక్కి తిరిగి చూసుకొని ఓట్లేసిన వాళ్ళకి అని చెప్తున్నా, ప్రజల శాపన వందకంటున్నా. ఆయన ఎన్నుకున్న వాళ్ళంతా కాంగ్రెస్ మంత్రులంతా మా తెలంగాణ బిడ్డలు, ఆయన ఎన్నుకున్న కార్యకర్తలంతా మా తెలంగాణ బిడ్డలు. ఎక్కడో పుట్టిన వాళ్ళు కాదు, ఏ దేశంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాదు, బయట దేశాలకు వెళ్ళి అదే ఆంధ్రకి వెళ్ళి వచ్చి మా కోట్లేసిన వాళ్ళు కాదు, తెలంగాణ బిడ్డలు. ఆంధ్రోళ్ళు కూడా ఆంధ్ర నుండి వచ్చి మా తెలంగాణలో అంటే కలిసిమెలిసి ఉన్నోళ్ళు వాళ్ళు కూడా మా తెలంగాణ బిడ్డలే. వాళ్ళని కూడా మేము ఎప్పుడు కించపరుస్తలేము. మా కేసీఆర్ గారే కించపరచలే, మేము ఎట్లా కించపరుస్తాం? మాకు కష్టం వచ్చినప్పుడు ఎవరైతే మంత్రి ఎమ్మెల్యే ఉన్నాడో, ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో వాళ్ళని తిట్టినాం. కానీ మేము ఉద్యమం చేసేటప్పుడు ఒక ఆంధ్రోడని తిట్టలే. ఏ హైదరాబాద్ అమ్మా, ఇది హైదరాబాదు మహాసముద్రం. ఎక్కడ దేశపోడు వచ్చినా కడుపులో పెట్టుకుంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ వచ్చి కూడా ఇంట్లో పడ్డరేమో, బాంబులు వేసేటోళ్ళు కూడా మా హైదరాబాద్లో ఉండరేమో. అట్లా కూడా మా హైదరాబాద్లో కడుపులో పెట్టుకునే బతుకుతున్నారు. ఎక్కడెక్కడ కూడా వచ్చి హైదరాబాద్లో బతుకుతున్నారు. హైదరాబాద్ అంటే తెలంగాణ గుండెకాయనే కదా. ఢిల్లీ గుండెకాయ అయినా ఢిల్లీలో బతికేటోడు ఇవ్వలేడు, హైదరాబాద్లో బతుకుతున్నాం. హైదరాబాదు కేసీఆర్ గుండెకాయ. తెలంగాణ తెచ్చిండు కాబట్టి, తెలంగాణ అని పేరు పెట్టిండు కాబట్టి ఫస్ట్ ప్రాధాన్యత మా కేసీఆర్ గారికి. జాతి పీత కూడా ఆయననే. రాబోయే చరిత్రలో ఇన్ని దినాలు మేము మీడియా ముందుకు రాలే, రాబోయే చరిత్రలో కూడా కనేటోడు ఉంటాడు, పెంచేటోడు ఉంటాడు. మనకు జాతిపిత ఎవరని అడిగితే నాకు ఇట్లే శాతనైతే ఇంకా 10 ఏళ్ళు కూడా మీడియాలో చెప్తా, పిల్లలకి అందరికీ అవగాహన కలుగుతుంది. స్కూల్కి పోతే ఒక పిల్ల నేర్చుకొని వచ్చి ఇంకో పిల్లకి నేర్పదా? టీచర్ అనేటోడు ఫస్టే ఉంటాడు కదా, ఆయన ఇంకో టీచర్ కింద చదివచ్చే కదా ఇంకో పిల్లలకు చెప్పేది. మేము కూడా అట్లే. ఎప్పటికైనా మా కేసీఆర్ గారే జాతిపిత. నువ్వు 2వ సీఎం అయినవు తెలంగాణలో, మంచిగా చేస్తే నిన్ను కూడా కొంతమంది అభినందితులు. మా ఉద్యమం చేసేటప్పుడే సందులో అనుకున్నారమ్మా ఇల్లు. మాకు ఒక్కరు వచ్చి చేనంతను ఇచ్చిన వాళ్ళు గారు. ఇప్పుడు ఏమంటాం, మేము ఆడెగిరినాము, ఈడెగిరినాము, కేసీఆర్కి ఇంత మద్దతు ఇచ్చినాం. బీజేపీ వాళ్ళు అట్లే అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అట్లే అంటారు. ఒక్కరు లాఠీ చార్జీ దెబ్బలు తిన్నోళ్ళు ఇవ్వలేరు, ఒక్కరు జైల్లో పడ్డోళ్ళు ఒక్కరు లేరు.
మేము స్వచ్ఛందంగా పనిచేసిన వాళ్ళం పడ్డామమ్మా. ఉప్పుడు ఉపవాసం వండుకుంటా. కేసీఆర్ దగ్గర పప్పులు ఉడకవు, ఉడకకనే ఆయనని ఎత్తిపోస్తున్నారు, దుమ్ము పోస్తున్నారు. ఆయనకేం తలగదు, కాలు కింద దుమ్ము ఎంతనో. వీళ్ళందరు తిట్టిన మాట కూడా అంతే. ఇప్పుడు వచ్చేతాప కేసీఆర్ వస్తాడంటారా మళ్ళా? ఎందుకు రారమ్మా? కేసీఆర్ ఇప్పుడు ప్రజలకు ఇన్ని దినాలు రాలే. ఎందుకు రాలే? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా చేస్తాడో, ఇన్ని కలబుల్లి మాటలు చెప్పి ఈ సీఎం ఎట్లా పని చేస్తాడో అని ఓపిక, స్థానం ఆలోచించుకొని ఉన్నాడు ఆయన ఫామ్ హౌస్లా. ఇంకా 2 రోజులు ఆగమ్మా. ఉద్యమం చేసినప్పటికన్నా ఆయన చేత కాకుండా అయింది. పానం బాగాలేదని మీరు అనుకుంటున్నారా? అది ఎప్పుడు కలగనకుండ్రి. పులే పులి గాండ్ర కొట్టుడే చూసుకో. పులి ఇంకా మేమంతా పరుగే పరుగు అంతేనా? నేనైతే సచ్చ వరకు కూడా ఉరుకులాడుకుంటూనే చేస్తా.